హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. దిస్ ఇస్ రాహుల్. సో నేనైతే ఆల్ ఇండియా ట్రిప్కి అయితే కంప్లీట్ చేద్దామని సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆ సిరీస్లో భాగంగా మన కామెంట్ సెక్షన్లో ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశాడు అనమాట. ధనుష్ కోటికి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఆ రోడ్డు ఎలా ఉంటుంది ఏంటి, అలాగే వీడియోస్ అయితే అప్లోడ్ చేయమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. సో అయితే నేనైతే ధనుష్ కోటి వెళ్ళి రిటర్న్ రామేశ్వరం వెళ్తున్నాను అనమాట. ఈ ధనుష్ కోటి నుంచి రిటర్న్ రామేశ్వరం వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే బస్ చూస్ చేసుకున్నా. ఎందుకు బస్ చూస్ చేసుకున్నానంటే బస్ వచ్చేసరికి 35 రూపీస్ ఫ్రమ్ ధనుష్ కోటి టు రామేశ్వరం. ఒకవేళ మీరు ఆటో యూస్ చేసుకుంటే ఆటో సపరేట్ కంటే మీరు సపరేట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. నార్మల్గా షేర్ ఆటోస్ అయితే ఉండవు. సపరేట్గా 200, 250 రూపీస్, 300 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు డిపెండింగ్ ఆన్ అక్కడున్న క్రౌడ్ బట్టి. సో చాలామంది కూడా కొంతమంది కార్ రెంటాలు తీసుకుంటారు, వెహికల్స్ రెంటాలు తీసుకుంటారు, బైక్స్ రెంటాలు తీసుకుంటారు. సో మీ ఓన్ రిస్క్. అంది బడ్జెట్ ఉందని కూడా తీసుకోవచ్చు, లేదా బడ్జెట్ తక్కువగా ఉంది, తక్కువ బడ్జెట్లో అయినా కంప్లీట్ అయిపోవాలి ట్రిప్ అనుకుంటే మాత్రం ఈ బస్సు అనేది బెస్ట్ అనమాట. ఈ బస్సు మనకి ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోటికి, ధనుష్కోటి నుంచి రామేశ్వరం నుంచి అలాగా ఎవ్రీ 10 మినిట్స్కో బస్సు తిరుగుతూనే ఉంటుంది. సో మనకైతే ఈజీగా బస్సు అయితే క్యాచ్ చేయొచ్చు. స్టార్టింగ్ 9 నైట్ 9కి అయితే ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు కూడా మీరు హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఈ బస్సులో. ఈ బస్సు నెంబర్ వచ్చేసరికి 2A అని ఉంటుంది అనమాట. ఇది రామేశ్వరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 500 మీటర్స్ కొంచెం వాక్ చేసిన తర్వాత మనకైతే గాంధీ స్టాచ్యూ ఉంటుంది అనమాట. గాంధీజీ స్టాచ్యూ. ఆ స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక బేకరీ ఉంటుంది. ఆ బేకరీ దగ్గర స్టాప్ ఉంటుంది అనమాట. ఎవరైనా అడిగినా ధనుష్కోటికి వెళ్ళే బస్సులు ఎక్కడైతే స్టాప్ ఉంటుందని చెప్తే ఎవరైనా స్టాప్ చెప్తారనమాట. పర్టికులర్గా మనకి బస్ షెల్టర్ లాగా అలానే ఏమి ఉండదు, జస్ట్ ఒక స్టాప్ లా అయితే ఉంటుంది అనమాట బేకరీ పక్కన. సో అయితే అక్కడ ఆగితే మీరు అక్కడ నుంచి స్ట్రైట్గా జర్నీ అయితే ఈ బస్సుని అయితే క్యాచ్ చేయొచ్చు. సో ఈ బస్సు వన్స్ మనం క్యాచ్ చేసిన దగ్గర నుంచి ఈ ధనుష్కోటికి రీచ్ అవ్వడానికి నియర్లీ ఒక 40 మినిట్స్ అట్లా అయితే జర్నీ ఉంటుంది. సో ఈ 40 మినిట్స్లో లాస్ట్ 10 మినిట్స్ అంటే రామేశ్వరం నుంచి మీరు వచ్చినట్లయితే లాస్ట్ 10 మినిట్స్ అంతా కూడా ఇప్పుడు మీరు చూసే లొకేషన్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ మనం చాలా టూరిస్ట్ ప్లేస్లో చూసే ఉంటాం. ఏంటంటే సముద్రం సైడ్ పక్క నుంచి కూడా చాలా రోడ్లు అయితే ఉంటాయి, మనం వెళ్తూ ఉంటే అది కామన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్ కూడా బీచెస్ ఉంటాయి. రైట్ లెఫ్ట్ మీరు ఎటు చూసినా సరే బీచ్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. నేను ఎన్ని టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే ఇలాంటి రోడ్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే బోత్ సైడ్స్ బీచ్ ఉన్నది నేను ఎక్కడ చూడలేదు. అయితే వన్ సైడ్ ఉంటుంది, లేకపోతే అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లేకపోతే రైట్ సైడ్ ఉంటుంది. కానీ బీచ్ ఈ బోత్ సైడ్ లెఫ్ట్ రైట్లో కూడా బీచ్ ఉండే విధంగా అయితే మనకి ఎక్కడా లేదు. అది ఎక్కడ ఉందంటే మన ధనుష్కోటికి వెళ్ళే రూట్లో మాత్రం ఉంటుంది. ఎక్కడైతే ఈ బీచెస్ ఎండ్ అయిపోతాయో అక్కడికి రోడ్డు కూడా ఎండ్ అవుతుంది. రోడ్డు ఎండ్ అయిన తర్వాత ఈ 2 బీచ్లు కూడా కలుస్తాయి అనమాట. సో అదనమాట చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ మొత్తం కూడా. ఇలాంటి లొకేషన్ రావడానికి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు బైక్ రెంటల్ తీసుకున్నా లేదా ఓన్ బైక్లో రావాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ అంటే 8:30 to 9 అలా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనికి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమి ఉండదు, టైం రిస్ట్రిక్షన్ కూడా ఉండవు. సో ఆ టైంకి వస్తే మీకు ఏంటంటే చాలా పీస్ఫుల్ నేచర్ అండ్ అలాగే క్లౌడీ వెదర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ వెదర్ కండిషన్ బట్టి మనం ట్రావెల్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బీచెస్ కూడా చాలా క్లియర్ అండ్ క్లిస్టర్గా ఉంటాయి వాటర్ కూడా. ఎందుకంటే దగ్గరలో కూడా మనకి విలేజెస్ ఏమి ఉండవు, డంప్ యార్డ్స్ ఏమి ఉండవు. వాటర్ అనేవి కొంచెం దట్టిగా లాంటివి ఏమీ లేకుండా ఫ్రెష్ వాటర్ మంచి బ్లూయిష్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోస్లో, చూడండి ఒకసారి. మనకు లెఫ్ట్ సైడ్లో కూడా బీచ్ ఉంది, రైట్ సైడ్లో కూడా బీచ్ ఉంటుంది. అలాగే చూస్తే మీరు మంచి బ్లూయిష్గా వాటర్ ఫ్రెష్గా క్లియర్గా మనం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్తో అయితే బాగుంటుంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఈ ధనుష్కోటి లాస్ట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు స్విమ్మింగ్కి లేదా వాటర్లో దిగడానికి అయితే ఎలా లేదు. అక్కడ మాత్రం కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందనో మరి దేనికో నాకైతే తెలియదు. నేను వెళ్ళినప్పుడైతే అక్కడైతే గార్డ్స్ అయితే ఉన్నారనమాట. సో అయితే మనకి వాటర్ని టచ్ చేయడానికి కూడా అలౌ చేయలేదు ఎవరిని కూడా. సో మీరు ఒకవేళ బీచెస్ అలా కావాలంటే ఇక్కడ బీచ్ ఒకటి ఉంటుంది మెయిన్. ఇది ఎక్కడికి ధనుష్కోటి బీచ్ అనేవి ఒకటి ఉంటుంది అనమాట. ఈ ధనుష్కోటి వెళ్ళే రూట్లోనే అక్కడ మీరు స్టాప్ అయితే అంటే 1 కిలోమీటర్లో లాస్ట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కిలోమీటర్ దగ్గరలో అయితే ధనుష్కోటి బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ధనుష్కోటి లాస్ట్లోకి వెళ్ళేసరికి అయితే మీరు బీచ్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. మరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో మరి దేని నిమిత్తం మనకైతే తెలియదు. సో మీరైతే వెళ్ళాలనుకుంటే చూస్తారు కదా బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఒక షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలనుకున్నా, చిన్న చిన్న సాంగ్స్ షూట్ చేసుకోవాలనుకున్నా, లేదా
ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇలాంటి వాటికైతే బెస్ట్ లొకేషన్ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి బీచ్ అనేది ఎక్కడో ఒక ఐలాండ్లో ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే చుట్టూరు కూడా వాటర్ అనమాట. మనకి 360 డిగ్రీస్ ఎటు చూసినా వాటర్ ఉంటుంది, మధ్యలో మాత్రం రోడ్డు ఉంటుంది. ఒక ఐలాండ్లో ఉన్నట్లు ఫీలింగ్ అయితే మనం వస్తుంది అనమాట. సో అలాంటి ఫీలింగ్ మీరు ఇంకెక్కడ అండి ఎక్కడ రాదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బీచ్. సో వన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ధనుష్కోటికి ఎలా రావాలి అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా. ఒకసారి చూడండి. ఈ ధనుష్కోటికి ఎలా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రామేశ్వరం చేరుకోవాలి. మీ దగ్గరలో ఏ స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ అయితే ఉందో అక్కడ నుంచి చెన్నై అయితే చేరుకోండి. చెన్నై చేరుకున్న తర్వాత రామేశ్వరంకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సో ఏదో ఒక ట్రైన్ మీరు క్యాచ్ చేయండి. అక్కడ నుంచి రామేశ్వరం వచ్చిన తర్వాత మీరు వన్స్ ఎక్కడన్నా హోటల్లో రీచ్ అవ్వచ్చు, లేదా మీరు ఎర్లీ మార్నింగ్ దిగారనుకుంటే ఫ్రెష్ ఎక్కడైనా ఫ్రెష్ అయిన దగ్గర నుంచి ఈ ధనుష్కోటికి అయితే రావచ్చు. సో ఈ ధనుష్కోటి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరలో దిగిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ బస్ స్టాప్ ఎక్కడ ఉంది, ఈ బస్ నెంబర్ ఏంటి, బస్ ఎక్కడ ఎక్కాలి, టికెట్ ప్రైస్ క్లియర్గా ప్రతిదీ కూడా ఒక వీడియో చేసి నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఒకసారి ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఇచ్చాను అనమాట. అక్కడ అలాగే మంచి ఫుడ్ హోటల్స్ అవ్వచ్చు, లేదా స్టే చేయడానికి హోటల్స్ అవ్వచ్చు, ఫుడ్ సంబంధించిన టిఫిన్స్ కానీ లేదా లంచ్ చేయడానికి కానీ మంచి మంచి హోటల్స్ అవ్వచ్చు, హైజీనిక్ ఉన్న ఫుడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చే దగ్గరలో ఉన్న హోటల్స్ అవ్వచ్చు, లేదా ఫుడ్ సంబంధించినవి అవ్వచ్చు, స్టేకి సంబంధించిన ప్రతిదీ కూడా నేను వీడియో తీసుకొని అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఒకసారి చూడకపోతే చూడండి. దాన్ని వీడియో అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆటోమేటిక్గా మీ వీడియో ఇది లాస్ట్ వరకు చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో ప్లే అవుతుంది. సో అది చూడవచ్చు మీరు. లేదా మీరు రామేశ్వరం ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఒకసారి రామేశ్వరం ప్లేలిస్ట్లో చూస్తే వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంక చెప్పాలనుకుంటే మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ స్టే చేయడం వేస్ట్ అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. ఎందుకంటే ఈ ధనుష్కోటికి ఈ రామేశ్వరం అండ్ అలాగే ఈ ధనుష్కోటి ఈ మధ్యలో ఇంకా చూడాలని అంత పెద్దగా ఉండవు. టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ కవర్ చేయాలనుకుంటే కవర్ చేయొచ్చు. లేదా మా టార్గెట్ మొత్తం కూడా ఈ లాస్ట్ రోడ్ మాత్రమే అనుకుంటే డైరెక్ట్గా మీ 1 డేలో, అంటే మార్నింగ్ మీరు స్టేషన్లో రామేశ్వరంలో రీచ్ అయినా అక్కడ నుంచి 40 మినిట్స్లో మీరు ఇక్కడికి వచ్చేసిన, ఇక్కడ నుంచి మళ్ళీ కవర్ చేసిన రిటర్న్ ఒక 40 మినిట్స్లో వెళ్ళినా మళ్ళీ మీకు ఆఫ్టర్నూన్ 3కి లేదా 2:30 అట్లా ఆ టైంలో అయితే ట్రైన్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది చెన్నైకి. సో అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను స్టార్టింగ్ రామేశ్వరం నుంచి ఫుడ్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, అండ్ అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏ ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ నెంబర్ అంతా క్లియర్గా ఒక వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేశానని చెప్పా కదా, ఆ ట్రిప్లో భాగంగానే ఈ వీడియోని నేను వచ్చాను, మీ ముందు తీసుకొచ్చాను ఈ వీడియో. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో ఎవరైతే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లో ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్లో వెళ్ళి నేనైతే ఆ వీడియోని అయితే మీ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. సో మీకు ఏదైతే బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో, లేదా మీకు ఏదైతే వెళ్ళాలనుకున్న ప్లేస్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం అయితే నేను టూరిస్ట్ ప్లేస్ అయితే ట్రావెల్ చేసి వీడియో అయితే మీ ముందు తీసుకొస్తా. సైనింగ్ ఆఫ్ ప్రయాణ్ గమ్యం.